అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటి నుంచే మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి నిజంగానే రేపటి నుంచి డబ్బులు పడుతున్నాయా లేదా, డబ్బులు కనుక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు కనుక విడుదల చేస్తే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎంత డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ రైతులకు జమ అవుతాయి, ఏ రైతులకు జమ అవ్వ అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది. రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ రైతులు చాలామంది, కొంతమంది రైతులు చేసుకున్నారు, కొంతమంది రైతులు అయితే చేసుకోలేదు. మరి ఎవరైతే రైతులు ఇంకా ఈ యొక్క పనులు చేసుకోలేదు అటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏం చేస్తే డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి. లైక్ చేయండి, అలాగే వీడియోను షేర్ కూడా చేయండి. చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక 3 విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి తొలి విడత డబ్బుల కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రాలేదని చూస్తే, ముఖ్యంగా ఎవరైతే గత నెల 25 లోపు అంటే మే నెల 25 లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. మరి తొలి విడత కింద 7,000 రూపాయల చొప్పున రైతులకు జమ కాబోతున్నాయి. మరి అప్లై చేసుకుంటేనే డబ్బులు వస్తాయంటే అప్లై చేసుకోవడమే కాదు, అప్లై చేసుకోవడంతో పాటు మీరు కొన్ని పనులు అయితే చేసి ఉండాలి. మరి ఆ పనులు చేసినా కూడా మనకు ఎవరైతే 1,45,000 మంది రైతులు ఉన్నారో వారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. అంటే వేలిముద్ర అనేది వేసి ఉండాలి. మొత్తం 45,71,000 మంది రైతులను అయితే అర్హులుగా గుర్తించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ 45,71,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత 7,000 రూపాయలను అయితే వేయబోతూ ఉన్నాయి. మరి తొలి విడత 7,000 రూపాయల్లో మనకి డబ్బులు మీకు జమ అవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి లిస్టులో ఇప్పటికే చాలామంది పేర్లు చెక్ చేసుకున్నారు. ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ 2 జాబితాల్లో కూడా మీ పేర్లు చెక్ చేసుకోండి. 2 జాబితాల్లో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. లిస్టులో పేర్లు ఉన్నాయంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ చెక్ చేసుకోండి, లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు లిస్టులో పేర్లు కనుక ఉంటే ఈ డబ్బులు అయితే వస్తాయి. రేపే డబ్బులు పడతాయంటున్నారు, కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకు అంటే మనకు ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా సడన్గా విడుదల చేసింది మన ఏపీ ప్రభుత్వం. ఎటువంటి మీటింగు లేకుండా, ఎక్కడా కూడా మాట్లాడించే పని లేకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కడం జరిగింది. మనకు డబ్బులు అయితే ఈ విధంగా మనకు విడుదలైపోవడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ విషయంలో కూడా మన ప్రధాని మోదీ గారు విశాఖ పర్యటన ఉంది. మరి అందులో ఏమైనా డబ్బులు విడుదల చేస్తారా అని చెప్పేసి రైతులకు అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క
పథకాల ద్వారా 7,000 రూపాయలు తొలి విడత కింద డబ్బులను అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బుల కోసం. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఖచ్చితంగా అర్హుల జాబితాలో ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ 18వ తారీఖు లోపు ఎవరైతే రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలైపోతాయన్నమాట. అంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో అప్పుడు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట. రెండు ఈ విధంగా కలిపి విడుదలవుతాయి. కాబట్టి మనకు ప్రభుత్వం అయితే మనకి ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న రైతులంతా కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే చేసుకుంటే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది రైతులు ఏంటంటే మేము అన్నీ కూడా చేసుకునేనా మాకు రెడీగా ఉంది అనుకుంటారు. కానీ చాలామందికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అన్నీ కూడా చేసుకున్నా కానీ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది. బ్యాంక్ ఖాతా వల్ల చాలామంది యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఈ బ్యాంక్ ఖాతా మనకు డబ్బులు పడతాయా పడవా బ్యాంక్ ఖాతాకు అని చెప్పేసి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి. లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది తనిఖీ చేయండి. అన్నీ చేసుకున్న ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకున్నా కూడా బ్యాంక్ ఖాతా అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే కనుక మీకు డబ్బులు రావడం జరుగుతుంది. లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. మరొకసారి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 19 విడతల డబ్బులను అయితే పూర్తి చేసింది. మరి 20 విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం 20 విడత కింద 2,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ 2,000 రూపాయలు మీకు రావాలంటే కూడా మీరు పీఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉండాలి. మరి పీఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోండి. మరి పీఎం కిసాన్ లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. లేకపోతే డబ్బులు అయితే రావు. ఈ విషయాన్ని కూడా రైతులు గమనించాలి. మరి పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు రావు. లిస్టులో కనుక పేరుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చూసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అందిస్తూ ఉంటాయి సాయాన్ని. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. ఇక మన ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ యొక్క డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంది. రైతులు దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి డబ్బులు కనుక విడుదలైతే తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఇప్పటికే అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఒకవేళ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవకాశం అయితే ఉంటుంది. చాలామంది రైతులకు ఇంకా గతంలో కూడా మనకు కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు పడలేదు. మరి అటువంటి రైతులంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉంది. తప్పకుండా మీకు మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి. మరి ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది.